బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏదైనా తప్పంతా నాదేలే చూపించాలి. బాబాయ్ నీకు ఒక వాచ్ కొనిద్దాం అనుకుంటాను. అర్థమైంది. డైరెక్ట్ గా అడగచ్చుగా, ఎందుకు వెనకకేంచి అడుగుడు? నేను టైంకి రాలేదు, అదే ఎవడ ముందు వచ్చాడు? ఏదో ఒకటేసారి నువ్వు ముందు వచ్చింది, ప్రతి నేనే వస్తున్నా. ఆయన ఎందుకు లేట్ వస్తావు అని అంటున్నావు గానీ లేట్ ఎందుకు అయ్యింది? వాడికి ఏం పని పడింది? వాడి ప్రాబ్లం ఏంటి? ప్రపంచ దేశాలన్నీ ఈడే ఏలేస్తున్నాడు, లేట్ గా వస్తాడు. టోటల్ మేము ముందు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. నువ్వు అన్న మాటకి నా వాచ్ పోయింది. ఎందుకు లేట్ వచ్చావు చెప్ప. ఓకే ఓకే చెప్తా. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రతినా చేస్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదు? ఒరే కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఊరికే ప్రొడ్యూస్ అవ్వదు. కంటెంట్ తయారు చేయాలంటే నానా యాతన పడాలి. క్వాలిటీ కంటెంట్ లేకపోతే వ్యూవర్షిప్ ఉండదు. కంటెంట్ గురించి నువ్వు భయపడకు. కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలో నాకు తెలుసు. చెప్పురా ఒక కంటెంట్ చెప్పు. నేను ఇవాళ యూట్యూబ్ ఛానల్ ఇస్మార్ట్ అబ్బాయి అనే ఛానల్ పెట్టిన. నా ఫస్ట్ వీడియో ఏందో తెలుసా? ప్రతి ఒక్కరు రోజువారీ జీవితంలో జరిగే విషయమే, ఇది నాకు కూడా జరిగిందే అని అనుకుంటారు. అలాంటి కంటెంట్. గోర్లు తీసుకోవడం ఎలా, గోళ్ళు తీసుకోవడం ఎలా, జుత్తు కత్తిరించుకోవడం ఎలా, అవును ఇంట్లో, అది కూడా ఒక కంటెంట్ బాబాయ్. అసలు యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాకనే గోర్లు కట్ చేసుకోవడం కూడా ఒక పెద్ద పని. దాన్ని కూడా నీట్ గా చెయ్యాలి. అది కూడా ఒక రోజు దానికోసం కేటాయించి చేయాల్సిన పని నాకు అర్థమైంది. అరే ఎవడెవడో ఫేమస్ అయిపోతుంది యూట్యూబ్ లా. ఇట్లా ఫోన్ హాయ్ ఫ్రెండ్ ఆడు ఫేమస్ అయిపోయింది. ఆడు కూడా బీచ్ పై ఫేమస్ అయిపోయాడు. ఇంకా కూడా రోడ్ ఎక్కి డాడీ వాళ్ళు ఇంట్లో ఉంటాడు. అలా డాడీ రోడ్డు మీద ఎందుకుంటాడు? ఆడు కూడా ఫేమస్ అయిపోయాడు. మమ్మీ అని కూడా ఒకడు అరుస్తుంటాడు. మరి వాళ్ళందరూ ఫేమస్ అయినప్పుడు నేను ఎందుకు అవ్వను? సరే ఒక కంటెంట్ బానే ఉంది, ఇంకో కంటెంట్ చెప్పు. నెక్స్ట్ కంటెంట్ ఏంటో తెలుసా? బ్రష్ మీద పేస్ట్ ఎంత వేసుకోవాలి. ఈ మధ్య కాలంలో బ్రష్ చేయడం కూడా ఒక పెద్ద కంటెంటే. ఏదో వెళ్ళిపోయి బ్రష్ ని కడక్కుండా చేయకుండా తప్పు, అది కాదు. మనకు ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో, ఆ తర్వాత నిదానంగా ఎంత స్పీడ్ లో తోమాలి, ఎంతసేపు తోమాలి, ఈ పక్క ఎంతసేపు, ఈ పక్క ఎంతసేపు, నోట్లో ఎంతసేపు, కిందకి పైకి ఎంతసేపు, ఇలాగ ఏ పళ్ళకి పక్క నుంచి తోమాలి, ఏ పళ్ళకి కింద నుంచి పైకి తోమాలి, నోట్లో పండ్ల టూర్ అని కూడా ఓ రోజు పెట్టచ్చు. కంటెంట్ అన్ని కంటెంట్ కిందకి వస్తాయి యూట్యూబ్ వచ్చినాక. కుక్క పిల్ల, అగ్గి పిల్ల, సబ్బు పిల్ల కాదేది కవితకు అనర్హం అని అలనాడు శ్రీశ్రీ అంటే, ఈనాడు ఏదైనా ఏది యూట్యూబ్ కంటెంట్ కాదు అనర్హం. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా ఒక యూట్యూబ్ వీడియో అవుతుంది. నీకు విషయం తెలుసా? నా ఇంకో కంటెంట్ ఏం తెలుసా? నా క్రోమ్ హిస్టరీలో నేను ఏమేమి చూశాను, అది కూడా ఒక కంటెంట్. ఇంకో విషయం తెలుసా? ఈ మధ్య ఒక ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా. మనము సబ్బు కడిగి అరిగిపోతుంది కదా, అది పడేయకుండా దాన్ని మనం పేస్ట్ లా వాడితే ఎలా ఉంటుంది అనే దాని మీద నేను కంటెంట్ చేస్తున్నా. అరే నా బుర్రలో ఉన్న థాట్స్ కి కంటెంట్లు ఉందా నీకు బాబాయ్? అది బుర్రనోళ్ళకే తెలుస్తుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, రేపు పొద్దున యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే క్రియేటివిటీ కంటెంట్ ఉండదు, ఏడుపు కొట్టు కంటెంట్ ఏవి దొరుకుతా ఉంటాయి కింద కామెంట్స్. ఇప్పుడు నేను చేసిన ఫస్ట్ వీడియోకి కామెంట్ల కోసం వెయిటింగ్. కామెంట్లు ఏమొస్తాయి, నన్ను ఎలా పొగుడుతారు, నన్ను ఎలా హైప్ చేస్తారు, నేను ఎలా ఫేమస్ అయిపోతాను. నువ్వు అనుమతిస్తే నేను ఫస్ట్ వంటకం చేసుకుంటాను. వీడియో చేసుకున్నారా? బాబాయ్ హోటల్ ఈ రోజు మనం మొట్టమొదటిగా చేసుకోబోయే వంటకం లౌకిక భర్త. సామాన్లు అందుకో. మామూలుగా బైంగన్క భర్త వినుంటావు, ఇవాళ మనం లౌకిక భర్త చేద్దాం. కుదురు పెట్టి దాని మీద మట్టి పాత్ర పెట్టు. అయినా నాకు మన లావణ్య భర్త తెలుసు కానీ లౌకిక భర్త బాగా ఒత్తులేదురా బాబు. ఇది ఒక వంటకం లేదు, అంతేనా? అవన్నీ తరుగు ముక్కలు చేయి. ఈ బల్ల అందుకో, అక్కడ దాని మీద పెట్టి పెట్టేసిన. ఇప్పుడే ఇవి కాల్చాను నేను పొయ్యి మీద. టమాటాలు, ఉల్లిపాయలు, సొరకాయ, లేత సొరకాయ అన్ని ముక్కలు చేసి ఆ పాత్రలో వేసి కాల్చిన ఉల్లిపాయల్ని, సొరకాయల్ని, టమాటాల్ని ముక్కలు చేసి ఒకేసారి పెడతావా? ఒక్కొక్కటి పెట్టురా. ఇస్మార్ట్ అబ్బాయి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ నేను మీకు కాల్చిన ఉల్లిపాయల్ని కట్ చేసుడు ఎట్లా అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ముందుగా ఏం చేయాలంటే, ఉల్లిపాయలు కాల్చినాక తొక్క తీసినాక మీద ఇట్లా కొన ఉంటుంది అన్నట్టు. ఈ కొనని చాలా జాగ్రత్తగా షార్ప్ కత్తి తీసుకొని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. కట్ చేసి ఇది పక్కకి వేసేయాలి. అప్పుడప్పుడు చిన్న జరుగుతుంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు. ఇలా ముక్కలు చేసి మట్టి పాత్రలో జారు. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు, ఛానల్ రన్ అవుతుంది మా అబ్బాయి ఛానల్. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని జాగ్రత్తగా ఈ మట్టి పాత్రలోకి వేసుకోవాలన్నట్టు. మట్టి పాత్రను ముందే శుభ్రం చేసుకోవాలి మనము. పొయ్యి మీద కాల్చిన మరో రెండో ఉల్లిపాయని అబ్బాయి గారు తరుగుతున్నారు. మా బాబాయ్ ఇప్పుడు మాట్లాడింది కొంచెం గొంతు మంచిగా ఉండదు, ఎవ్వరు పట్టించుకోకుర్రి.
చిన్న చిన్న ముక్కలు చేయండి. చాలా చిన్న చిన్న ముక్కలు చేయాలి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అండి. నిపుణుల పర్యవేక్షణలు చేయాల్సిన పని, కాకపోతే నాకు అలవాటు కాబట్టి నేను చేసేస్తుంది. మీరైతే ఇంట్లో ట్రై చేయకండి ఫ్రెండ్స్, మస్తు డేంజరు. ఈ ముక్కల్ని కూడా నేను వేసేయాలి. టమాటాలు కూడా కట్ చేసి ఇప్పుడు కాల్చిన టమాటాలు అంటారు వీటిని. తింటుంటే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్, తినబుద్ధి అవుతుంది నాకు, అయ్యేదాకా కూడా ఆగుతలేదు. కానీ ఏం చేస్తాం, మొత్తం అయినాకనే తింటాం. మా బాబాయ్ చూడు ఎట్లా చూస్తుండో. నేను బెట్ట నీకు. ఎవరిని చూసి మాట్లాడుతున్నారు ఇవన్నీ? బాబాయ్ ఆల్రెడీ ఎదురుగా కెమెరా పెట్టినా. ఊపకు. ఇప్పుడు మెయిన్ లౌకిక భర్తలో సొరకాయ. దీన్ని కూడా బాగా లేత సొరకాయ ఫ్రెండ్స్. బాబాయ్ బాగా కాల్చి తెచ్చాడు. అన్ని నీ మీద చెప్పుకుంటా, నేనెందుకు ఇంకా ఛానల్లా. మంచిగా కాల్చిన లేత సొరకాయని ముక్కలు ముక్కలు చేసుకోవాలి దోస్తులు. ఇంతే దోస్తులు. లేత ఆనపకాయని ముక్కలు చేస్తున్నారు అబ్బాయి గారు. మీకు గనక భారతదేశం మీకు ఇష్టమై ఉంటే లైక్ చేయండి. మీ అమ్మని మీరు ప్రేమించినట్లయితే కామెంట్ చేయండి. వేపుడు మూకుడు ఎక్కించి పొయ్యి మీద, ఇది కొంచెం అటు జరుపు. ఇది ఇంతేనా? ప్రస్తుతానికి పక్కన పెట్టు. వేపుడు మూకుడు ఎక్కించి పొయ్యి మీద, అక్కడ ఉందా వేపుడు మూకుడు? అందుకే మిరియాలు డ్రై ఫ్రై లెక్క, అంటే అంతే. నూనె లేకుండా వేయించుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి వేయించి కొంచెం కల్లుప్పు ఒక అరచంతో చాలు. జీలకర్ర, ఉప్పును మనం ఎప్పుడు వేయించాం కదా. జీలకర్ర వేయించాలి. వెరైటీ అదే. వాము తీసుకెళ్ళి చక్కగా ఒక పళ్ళెంలో వేసి వెళ్ళి పొడి చేసుకుంటారా. పళ్ళెం అందుకో. ఇప్పుడు దీన్ని చల్లార పెట్టుకొని పొడి చేసుకొని రావాలి. ఫ్రెండ్స్ దీన్ని మనం పొడి చేసుకోవాలా. అయితే నేను వచ్చేసరికి మా బాబాయ్ ఏదో తింటుంటాడు, కొంచెం చూసుకుంటుండ్రు ఏం తినకుండా. మా వాళ్ళు చూస్తుర్రు, జాగ్రత్త. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, నేనేమీ తినలేదు. తినేసినోను మీ ఫ్రెండ్స్ తెలిసిపోతుంది. కెమెరా ఆన్ ఉంది, మీ ఫ్రెండ్సే సాక్షి. కావాలంటే కింద కామెంట్స్ వస్తాయి నీ గురించి. పొడి చేసుకొని వచ్చిన వేసేయాలనా? సగం చాలు. పచ్చిమిర్చి వేయి. పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్ చూపెట్టు కెమెరాకి. ఫ్రెండ్స్ వేసేసిన, సారీ చూపించలేదు, మా బాబాయ్ సీరియస్ అవుతుండు. ఇది కొత్తిమీర ఫ్రెండ్స్, సగానికి పైగా వేయాలి. ఇది పసుపు ఫ్రెండ్స్, లాస్ట్కు నిమ్మకాయ నీళ్ళు, నిమ్మరసం కూడా అంటారు కొన్ని చోట్లల్లో. ఎక్కడైనా నిమ్మరసమే అంటారు. నీ యూట్యూబ్లో ఛానల్ మరోలా అంటారు. జోకులు ఫ్రెండ్స్, మా బాబాయ్ మాటలు ఏం పట్టించుకోకుర్రి. లౌకిక భర్త సిద్ధం అయిపోయింది. ఫస్ట్ కామెంట్ చదువుతున్నా, చూడు. కోయో ద్వారా జాతకాలు చెప్పబడున్నా. మీ పేరు నక్షత్రం పంపిస్తే జాతకం పంపిస్తా. ఈడెవడు బాబాయ్ నా ఛానల్ కింద పెట్టుకున్నాడు, వారి ఛానల్ పెట్టుకోవచ్చుగా. ఫ్రీ పబ్లిసిటీ. ఆగు, ఇంకొకటి ఎవడో పెట్టిండు. ప్లీజ్ హెల్ప్ చేయండి, హెల్త్ కొంచెం ప్రాబ్లం గా ఉంది. కింద నెంబర్ కి గూగుల్ పే చేయి. ఇది ఏమనుకుంటుండే, ఇదేమన్నా పేపర్ యాడ్ అనుకుంటుర్రా? నా దాంట్లో పెడుతురు మొత్తం. డిలీట్ చేయి. ఇంకొకడు, భయ్యా మీరు గోర్లు కట్ చేసుకుంటే మీ పీక్ కట్ చేయాలనిపించి
వీళ్ళు ఎంకరేజ్ చేయరు లోకల్ టాలెంట్, ఎంకరేజ్ టాలెంట్. అరే శాతాగాని కొడుకులు ఎందుకురా మీకు శాతాగాని కొడుకులు, ఎంకరేజ్ చెయ్యుండ్రా. ఇది టాలెంట్ తో వస్తది, పుట్టుకతో వస్తది. ఇది ఎవరికి దొరికితే ఆయనకి రాదురా రే. అన్ని కామెంట్లు తీసుకోవాలి, ఓర్పు సహనం ఉంటేనే. టాలెంట్ తో మీదకి వచ్చినండి బాబాయ్. నేను గోర్లు కట్ చేసుకునేటప్పుడు నీ ఏళ్ళు కూడా కట్ చేసుకోవచ్చుగా. నీకెందుకురా నా ఏళ్ళ గురించి, నీకెందుకు శాతగాని కొడుకులు ఎంకరేజ్ చేయుర్రా టాలెంట్ ని. ఏడదాకొస్తే మీకెందుకురా, ఈడికి కట్ చేస్తా ఈడికి కట్ చేస్తా, ఎందుకురా మీకు ఇవన్నీ? ఎందుకు పుడతారో తెలియదండి. మేము రాసేటప్పుడు ఫుల్ స్టాప్లు కామాలు పెట్టమండి, ఇది డివైడ్ చేసామండి. పేరా పేరా అని అర్థం. ఇదంతా ఎందుకు చెప్తున్నావు? వంట చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం చేస్తారండి. నేను తర్వాత చదువుకుంటా కామెంట్లు. ఈ లోపల మనం రెండో వంటలోకి వెళ్ళిపోతున్నాం. బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే తదుపరి వంటకం చనా జోర్ కి సబ్జీ. అయిపోయింది, ఇది పక్కన పెట్టే. మరి ఇక్కడే పెట్టేస్తా. బొంబాయి మరీన్ డ్రైవ్కి వెళ్ళావా? బొంబాయిలో జుహుకి వెళ్ళావా? అడిపోయి ఒక లాగ్ చేద్దాం. అక్కడ అమ్ముతారు, పేపర్ కోన్స్ లో ఇవన్నీ పెట్టి అమ్ముతారు. ఫ్రెండ్స్ మరి ముంబైలో దొరికే వంటకం ఇవాళ మీ ముంగట చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. మరి చూసినాక కింద అని ఎందుకురా కామెంట్లు పెట్టండి అంటే చాలు కదా. కింద ఏంటి న్యూస్ పేపర్ పైన రాసి కింద రాసి పక్కకు రాసి వైపు రాసి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. ఇది చూసినాక మీకు భారతదేశం నచ్చినట్లయితే లైక్ కొట్టుర్రి, మీరు మీ అమ్మను ప్రేమించినట్లయితే కామెంట్ చేయండి, గంట కొట్టుర్రి మర్చిపోకుండా. మూగుడు ఎక్కించి పొయ్యి మీద బ్రహ్మాండమైన వంటకం, అసలు అద్దిరిపోద్ది. ఒక 6-7 గంటలు నూనె వేయి. నేను ఇప్పుడు ఎట్లా వేస్తున్నా చూడరు ఫ్రెండ్స్. మా బాబాయ్ గరిటెతో అని చెప్పారు కదా, నేను ఎట్లా వేస్తున్నా చూడరు. ఫ్రెండ్స్ నానబెట్టి దంచి ఆరబెట్టిన కొమ్ము శనగలు ఫ్రెండ్స్ వేయించుకోవాలి. ఇట్లా మంచిగా కలపాలి ఫ్రెండ్స్. అంటే కలిపేటప్పుడు చూసుకోర్రి, వీడియో కలిపితే బయట పడుతుంది, అట్లా పడనీయద్దు. ఫస్ట్ ఏం చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్ గా ఇట్లా కుడి చేతి నుంచి ఎడమ చేతి. క్లాక్ వైజ్ తెలుగు చెప్పురా. క్లాక్ వైజ్ అంటే గడియారం వయసు, సవ్య దిశలో. క్లాక్ వైజ్ కాదా, సవ్య దిశలో అనాలి. సవ్య దిశ. చిల్లుకట్ట అందుకోరా. దేనికి తీసేయాలి, ఇది వేరే. అది మరి వీడియో అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీయాలంటే ఇట్లా తీసినాం అనుకో, మనకి ఏమైతుంది, ఇలా ఆయిల్ ఉంటది కదా. సో ఆయిల్ ఉండొద్దు. అప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఏం చేయాలో తెలుస్తలేదా మీకు చెప్తా దానికి ఒక ఐడియా. చిల్లులుండే గరిటె ఇట్లా ఉంటది అన్నట్టు ఫ్రెండ్స్. ఇది బయట మార్కెట్ లో దొరుకుతుంది, ఇలా చిన్నవి కూడా దొరుకుతాయి, కొనుక్కోవచ్చు మీరు. దాంతో తీస్తే ఆయిల్ అనేది ఏమైపోతుంది అంటే ఈ హోల్స్ నుంచి కిందికి వచ్చేస్తుంది. శనగలకి మంచి కాంబినేషన్ ఆలుగడ్డ. ఆలుగడ్డలు నూనెలో వేయించు. కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇది కూడా నూనె కింద తీయాలనా? అవసరం లేదు, ఇంకా మిగతా అన్ని కలుపుకుంటూ వెళ్ళడమే. ఉప్పు ఎంత వేయమంటావు? 1.5 చెంచా ఉప్పు వేయాలా? పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం బాగా కలిపి మగ్గనివ్వాలి కాసేపు. పసుపు, ఉల్లిపాయలు వేసి కాసేపు బాగా కలిపేసి వదిలేస్తే కాసేపు మగ్గుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ అబ్బాయిని. ఇవాళ మా ఛానల్లో మీకు మా బాబాయిని పరిచయం చేద్దాం అనుకుంటున్నా. మా బాబాయిని చూపిస్తా ఫ్రెండ్స్.
చూసిరా ఫ్రెండ్స్, మా బాబాయ్ మంచి హెయిర్ స్టైల్ ఉంటది మా బాబాయ్కి. ఇప్పుడు మా బాబాయ్ ఎందుకు చూపించిన అంటే మా బాబాయ్ కాస్ట్యూమ్ డిఫరెంట్ గా ఉంటది అన్నట్టు, వెరైటీగా ఉంటది. ఇట్లా బాబాయ్ది డ్రెస్ టూర్ చేస్తున్నాను నేను, ఆయన షర్ట్ టూర్. ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక హాఫ్ షర్ట్ అంటారు ఫ్రెండ్స్, హాఫ్ ఓపెన్ ఫ్రెండ్స్. అది హాఫ్ ఓపెన్ షర్ట్ అంటే అన్ని బటన్లు ఉంటాయి, సగం బటన్లే ఉంటాయి అన్నట్టు. అన్ని బటన్లు ఉండవని చెప్పక్కర్లేదు, సగం బటన్లు ఉంటాయని చెప్తే చాలు. మా బాబాయ్ మొత్తం పరుగు తీకు. మా బాబాయ్కి కొంచెం కామెడీ సెన్స్ ఎక్కువ, నవ్వు రాకుండా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇగో చూస్తే ఇగో షర్ట్ ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ మోకాల దాకా ఉంటది. దీన్ని కండువా అంటారు, ఊపుతున్నాడు చూసినావా సూపీమని. ఇప్పుడు కండువా టూర్ ఫ్రెండ్. ఇగో ఇది ఈ నరసింహ సినిమాలో చూసినట్లయితే వాడిర్రు, అట్లనే అరుణాచలం సినిమాలో వాడిర్రు, పెదరాయుడు సినిమాలో వాడిర్రు. అంటే దాన్నే మళ్ళీ వాడుతుంటాను కాదు, ఇస్తుంటే వాడిర్రు అని చెప్తున్నా ఫ్రెండ్స్. ఇగో ఇది మా బాబాయ్, దానికి ఒక పాకెట్ ఉంటది, దీంట్లో ఒక ఫోన్ పెట్టుకుంటాడు. ఎక్కువ ఫోన్స్ ఏం రావు కానీ పెట్టుకుంటాడు ఉత్తగానే. టూర్ చేస్తున్నా, నా పరుగు తీస్తున్నా. ఆలుగడ్డలు మాడిపోయేటట్టు 5 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. సర్కల్ సూపర్. మనం టూర్ లో పడిపోయి చేసే పని మీద శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ ఏమీ ఉండదు. రయ్యా చనగలై వేయించుకున్న చెన. మిరియాల పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, చుట్టూ పరచు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, కారం పొడి. ఇట్స్ వెరీ ఫేమస్ ఫ్రెండ్. నిమ్మకాయ రసం బాగా కలిపి పొయ్యి కట్టేసి. కొన్ని కొత్తిమీర ఇప్పుడే, కొన్ని కొత్తిమీర ఆ గిన్నెలో వేసిన తర్వాత, స్టీల్ పాత్రలో వేసిన తర్వాత పక్కన పెట్టు. లౌకిక భర్తలు ఇది. లౌకిక భర్తలో కొంచెం కొత్తిమీర వేయి. 2 వంటలు సిద్ధం. లౌకిక భర్త ఎలా చేసావు? లౌకిక భర్త ఎలా తయారు చేస్తానంటే, మట్టి పాత్రలో కాల్చిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలను, సొరకాయలు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. వేపుడు మూకుల్లో మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, కల్లుప్పు వేసి జీలకర్ర, వాము వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్లో మనం తయారు చేసుకున్న పొడి వేసి, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే లౌకిక భర్త రెడీ. చనాజోర్ కి సబ్జీ ఎలా తయారు చేసావు? చనాజోర్ కి సబ్జీ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత నానబెట్టి దంచి ఆరబెట్టిన శనగలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో ఆలుగడ్డలు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఉల్లిపాయలు బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో వేయించిన శనగలు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, కారం వేసి బాగా కలిపి అందులో నిమ్మరసం, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే చనాజోర్కి సబ్జీ రెడీ. ఒక ముఖ్య అతిథి వస్తున్నారు. నీకోసం కాదు, నీకోసం 2 రొట్టెలు ఉన్నాయి ఆల్రెడీ. ఒక్క రొట్టె గెస్ట్ కోసం. ఒక ముఖ్య అతిథి వస్తున్నారు, రుచి చూడబోతున్నారు. ఇంకో పక్క ఇంకో కూర. లౌకిక భర్త చనాజోర్కి సబ్జీ అయిపోయింది. లౌకిక భర్త ఇంకో పక్క వేయి. ఎవరు వస్తున్నారు చెప్తే? ఆయన ఒక ఫార్మా రంగ నిపుణుడు. రండి ఉదయ్, ప్లీజ్ కమ్, వెల్కమ్. రండి భయ్య, చెప్పు వంటలేంటో. ఇది మామూలు రోటీ కాదు, అరబ్ రోటీ. బాబాయ్ హోటల్లోనే దొరుకుతుంది. అరబ్ రోటీ అంటారు దాన్ని. చనాజోర్కి సబ్జీ. ఇది ముంబై లాంటి మహానగరంలో చేసే వంటకం అన్నట్టు. ఇది లౌకిక భర్త. భార్య గురించి మనకు తెలియదు కానీ ఇది భర్త. ఇది ఏంటంటే దేశీవాలి వంటకం అన్నట్టు, ఊర్లల్లో చేస్తారు. అవి 2 మన హోటల్లో చేసినాం. తిని ఎట్లుందో చెప్పుర్రి. ఇంకా తిన్నారా? బాబాయ్ కొంచెం ఏంటంటే
लौकी का भरता, సూపర్. चना जोर की सब्जी. చాలా బాగుంది. బాగుందా ఫ్రెండ్స్? మరి చూసుకున్నట్లయితే ఇవాళ మన హోటల్ కి ఏందో యూట్యూబ్ ఛానల్ అంటున్నాడు ఉదయ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ మనం మన బాబాయ్ హోటల్కి వచ్చాము. ఇక్కడ మనం కూడా వీడియో తీద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మన బాబాయ్ మన లాంతర్లు ఉన్నాయి, అన్ని వీడియో చూడండి. అందరూ మన బాయ్ని చూడండి. నాకు యూట్యూబ్ ఛానల్ లేదా బాబాయ్? నేను మీ బాబాయ్ హోటల్ బాబాయ్ని. ఈ రోజు చెప్పొచ్చేది ఏంటంటే